మెదక్ జిల్లా నార్సింగి పట్టణ కేంద్రంలోని 3, 4, 5, 6వ వార్డుకు సంయుక్తంగా గత 20 సంవత్సరాల క్రితం ప్రజలు సొంత డబ్బులతో బోరు ఏర్పాటు చేసుకున్నారు. ఒక్క బోరు మోటారుతోనే 4 వార్డులలో 5 మినీ ట్యాంకులను ఏర్పాటు చేసుకుని నీటి ఎద్దడిని తీర్చుకున్నారు. ఆనాటి నుంచి ఎలాంటి మరమ్మతులు వచ్చినా వార్డు ప్రజలు తలా ఇంత వేసుకొని వాటిని మరమ్మతులు చేపించుకునేవారు. కొద్ది రోజుల క్రితం బోరు మోటార్ మొత్తం కాలిపోవడం వల్ల వార్డు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖర్చు ఎక్కువ అవుతుండటం వల్ల సతమతమవుతూ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు బక్కన్న గారి సంపత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల నీటి సమస్య దృష్ట్యా సమస్యను పరిష్కరించాలని తన సొంత డబ్బులతో నూతన సమర్సబుల్ బోరు మోటారు అందించారు. కొద్ది రోజులుగా తమ సమస్యను ఎవరూ పట్టించుకోలేదని విషయం తెలుసుకున్న వెంటనే సమస్యను తీర్చిన సంపత్ రెడ్డి, రాజేందర్ రెడ్డిలకు ఈ సందర్భంగా వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలు తీర్చడానికి తమకు తోచిన విధంగా సహకారం అందించామని, ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లప్పుడూ ముందంజలో ఉంటామని యువ నాయకుడు బక్కన్న గారి సంపత్ రెడ్డి, ఎన్ఎం రాజేందర్ రెడ్డి అన్నారు. 3, 4, 5, 6 వార్డు సగం ఇంక నీళ్లకు చాలా కొరత ఉంటే అయినప్పటికీ మేము గత 20 సంవత్సరాల కింద మా సొంత డబ్బులతోనే జీపీ ఫండ్స్ లేకుండా మా సొంత డబ్బుతోనే ఒక బోర్ వేసుకున్నాం. ఆ బోరు కూడా ఇప్పటిదాకా నడిచింది, ఇప్పుడు మొత్తం ఖరాబ్ అయింది. దాన్ని మొన్న వీళ్ళు మన బక్కన గారు సంపత్ రెడ్డి మరి ఎన్ఎం రాజేందర్ రెడ్డి దగ్గరికి మేము పోయినాం. పోతే వాళ్ళను సంప్రదించడం జరిగితే మీకెందుకు మేము ఉన్నామని మాకు ఒక మోటారు పంపు ఇప్పించారు. మరి ఇప్పించినందుకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఈరోజు ఈ 3 వాళ్ళనైతే నీళ్ళ కొరత లేకుండా వాళ్ళిద్దరు చూసుకున్నందుకు చాలా ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నామని మేము కోరుతున్నాం. ఇంత ఇబ్బంది పడ్డా ఎవడేం రాలేరు. ఇంత పూర్తి సంపత్ రెడ్డి వచ్చిండు, అంత పూర్తి మాకు సౌలభ్యం చేస్తుండు. ఆయనకే మేము ఏదైనా చేస్తాగలుగుతాం, ఎవరికి ఏం చెయ్యం. ఓళ్ళు పట్టించుకోలేదు. ఇంత పూర్తి నీళ్ళకి ఇబ్బంది అయినా ఇంత వచ్చి చూసేటోళ్ళు లేరు, ఎవ్వరు చూడలేరు. మాకు ఆయననే అడ్జస్ట్ కొత్త మోటార్ తెచ్చి పిడి చేసిండు. ఆయనకే ప్యాక్ చేస్తాం. సంపత్ రెడ్డి చేసిండు. సంపత్ రెడ్డికే మేము ఏదైనా చేయగలుగుతాం. ఒకడొచ్చి ఒకడు ముందుకు రాలేడు, ఒకడు చేయలేడు. వారం రోజులు అవుతుంది, నీళ్లు లేవు. మరి ఎట్లా పరిస్థితి ఎట్లా? రాజేందర్ రెడ్డి కూడా సాయం చేసిండు. భవిష్యత్తు లేక నీళ్ళ మోటారు ఇబ్బంది అయిపట్టుకే ఇప్పించిండు. ఆ నీళ్ళ ప్రకారము మాకు ఏ అభిమానం లేకుండా మనము ఓటు వేయాలి. సంపత్ రెడ్డి పటేల్ ఇప్పించిండు. ఓటు వేయాలి. వాళ్ళు ఇంత పూర్తి నమ్మకం కొద్ది తెచ్చినప్పుడు అన్ని వేయాలి. పటేల్ అందరికి వేయాలి. ఎవరు పట్టించుకోలేరు కదా. ఇప్పుడు ఆయన పట్టించినప్పుడు మనకు అభిమానంతో తెచ్చినప్పుడు ఆయనకే వేయాలి ఓటు. संपत रेड्डी राजेंद्र रेड्डी दोनों मिलकर हम लोग जिले को मोटर दिलाए बहुत साल शुक्रिया।